ఈ ప్రభుత్వాల మీద ఆశ పెట్టుకోవడం తప్ప, లేకపోతే ఈ తనకు తాను రాజకీయ నాయకులుగా చెప్పి అధికారంలో వచ్చిన తర్వాత కోట్లాది రూపాయల బడ్జెట్ను తన సొంత ప్రయోజనాలకు ఉపయోగించుకుంటూ, తన సొంత ప్రాజెక్టుల మీద ఉపయోగించుకుంటూ నామమాత్రంగా పనులు చేపిస్తూ ప్రజాధనాన్ని ఎంత దుర్వినియోగం చేస్తున్నారో మనం కళ్ళారా చూస్తున్నాం. ప్రభుత్వాలు ఏదైనా పట్టుకును, రాజకీయ పార్టీలు ఏదైనా పట్టుకును, అధికారంలో వచ్చే మునుపు ఒక మాట, అధికారంలో వచ్చిన తర్వాత ఇంకొక మాట చెప్తూ రావాల్సిన హక్కులను సైతం హరించే ఈ దేశాలకు, ఈ ప్రభుత్వాలకు సంబంధించిన పెన్షనర్స్ ఏమంటున్నారు, ఎవరైతే బెనిఫిట్స్ వారికి సంబంధించిన విశ్రాంత ఉద్యోగులలో మాట వాళ్ళ మనసులో ఏమింది, వాళ్ళు ఈ ప్రభుత్వాలపై ఏమనుకుంటున్నారో చూడడానికే ఈరోజు ప్రస్తుతం వాళ్ళ బాధలను పంచుకోవడానికే చేస్తున్న ఒక చిన్న భాగం ఫోర్ట్ సైజ్ టీవీ తన భుజాన వేసుకున్నది. ఫోర్ట్ సైజ్ టీవీ వేసుకున్న ఈ భుజాన వేసుకున్న ఈ సమస్య పట్ల ఈరోజు మనతోని చర్చించుకోవడానికి, తన భావాలను ప్రకటించుకోవడానికి, ప్రభుత్వాలను ప్రశ్నించడానికి ఈరోజు ప్రభుత్వ ఉద్యోగస్తులు, విశ్రాంత ఉద్యోగస్తులైనటువంటి హరిబాబు గారు, జనగాం జిల్లా పెన్షనర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్, ప్రధాన కార్యదర్శి హరిబాబు గారు మనతోటి జూమ్ లైవ్లో రెడీగా ఉన్నారు. హరిబాబు గారు వెల్కమ్ అండి. అలాగే రిటైర్డ్ టీచర్స్ అసోసియేషన్ అధ్యక్షుడైనటువంటి లక్ష్మయ్య గారు కూడా మనతోటి ఈరోజు మనతో జాయిన్ అయిపోయారు. అలాగే రిటైర్డ్ హెడ్ మాస్టర్ అయినటువంటి అనేక చిన్నారులకు వారికి సంబంధించిన ఒక బ్రహ్మాండమైన శిక్షణ ఇస్తూ ఉద్యోగం నుంచి విరమించిన తర్వాత విశ్రాంత ఉద్యోగం ఉన్న దేవదానం గారు కూడా మనతోటి ఈరోజు మనతోని జాయిన్ అయిపోయారు మాట్లాడడానికి. అలాగే డానియల్ గారు, రిటైర్డ్ ఎంఈఓ గారు కూడా మనతోటి ఉన్నారు. అలాగే మాట్లాడడానికి అనేక మంది ఎవరైతే ఉన్నారో మ్యాక్సిమం మెంబర్స్ ఆఫ్ రిటైర్డ్ ఎంప్లాయీస్ మనతోటి మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. అనివార్య కారణాల వల్ల కొంతమందిని మనం వారిని మాట్లాడడానికి అవకాశం కల్పిస్తలేం కాబట్టి వాళ్లకు ఫోర్ట్ సైజ్ టీవీ హృదయపూర్వకంగా మాకు మన్నించండి అని మనం వారికి చెప్తూ, విజ్ఞప్తి చేస్తూ మనం ఈ ప్రోగ్రామ్ను క్యారీ చేద్దాం. ఫస్ట్ మనం హరిబాబు గారి దగ్గరికి వెళ్దాం. హరిబాబు గారు, జనగామ జిల్లా ప్రెసిడెంట్ అయినటువంటి మీరు ప్రస్తుతం ఏ బాధలలో ఉన్నారు, అసలు వాస్తవానికి ప్రెసిడెంట్గా ఎంతమంది మీ దగ్గరకు వస్తున్నారు, ఈ పెన్షన్స్ రాక ఎన్ని తిప్పలు అవస్థలు పడుతున్నారు, మాకుసారి మీ బాధలను పంచుకోండి సార్. సార్ నమస్కారం అండి. ఫోర్ట్ సైజ్ టీవీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా గత మార్చి నుండి రిటైర్మెంట్స్ స్టార్ట్ అయినాయి. గత ప్రభుత్వము 3 సంవత్సరాలు ఎక్స్టెన్షన్ చేయడం వల్ల మార్చి నుండి రిటైర్మెంట్స్ స్టార్ట్ అయ్యాయి. మార్చి నుండి ఇప్పటి వరకు రిటైర్ అయినటువంటి పెన్షనర్లు ఎవరికి దాదాపు మార్చ్ ఏప్రిల్ మే, గత సంవత్సరము మార్చ్ ఏప్రిల్ మే మంత్లో రిటైర్ అయిన వారికి కొన్ని బెనిఫిట్స్ మాత్రమే పడ్డాయి. హరిబాబు గారు ఒక చిన్న వినపండి, మీ వీడియోను ఆన్ చేయండి సార్ ప్లీజ్, ఇఫ్ యూ డోంట్ మైండ్. ఓకే సార్, క్యారీ ఆన్. ఓకే, ఆ వీడియో ఆన్ చేసి మాట్లాడండి సార్. ఒకవేళ వీడియోలో రాకపోతే ఆడియోలోనే మాట్లాడండి, పర్వాలేదు సార్. సార్ వీడియో ఆన్ అవుతలేదు సార్, ఆడియోలో మాట్లాడండి సార్ ప్లీజ్. గత మార్చిలో స్టార్ట్ అయినాయి సార్ రిటైర్మెంట్స్. గత ప్రభుత్వము 3 సంవత్సరాలు ఎక్స్టెన్షన్ చేయడం వల్ల మార్చి నుండి రిటైర్మెంట్ స్టార్ట్ అయ్యాయి. మార్చి నుండి ఇప్పటి వరకు చాలామంది ఎంప్లాయీస్ అన్ని వివిధ డిపార్ట్మెంట్స్లలో చాలామంది ఉద్యోగస్తులు రిటైర్డ్ కావడం జరిగింది. వారి యొక్క బెనిఫిట్స్ గురించి సంబంధిత కార్యాలయాలకు అంటే ఏజీఆర్సీస్ కానీ లోకల్ ఫండ్కి కానీ పెన్షన్ ప్రపోజల్స్ పంపుకోవడం జరిగింది. మరి మార్చ్ ఏప్రిల్ మేలో రిటైర్డ్ అయిన వాటికి మాత్రమే కొందరికి బెనిఫిట్స్ రావడం జరిగింది. మరి మాకు రావాల్సినటువంటి బెనిఫిట్స్ చాలా మొత్తంలో ఉంటాయి. అందులో మరి మేము దాచుకున్న డబ్బు కూడా ప్రభుత్వం ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నది. ముఖ్యంగా జీపీఎఫ్ మేము సర్వీస్లో జాయిన్ అయిన కాడ నుండి ఈ రోజు వరకు మేము దాచిపెట్టుకున్న డబ్బులు 1 సంవత్సరం అయినా కూడా ఎట్ ది టైమ్ ఆఫ్ రిటైర్మెంట్ మేము ఫామ్స్ సబ్మిషన్ చేసినా ఈ రోజు వరకు మాకు డబ్బులు రాలేదు. అదే విధంగా టీఎస్జిఎల్ఐ కూడా మేము దాచుకున్నటువంటి డబ్బులే, అవి కూడా సమయానికి అందుబాటులోకి రాలేకపోతున్నాయి. అదేవిధంగా రిటైర్డ్ అయిన తర్వాత మాకు ఈఎల్ ఎన్కాష్మెంట్, ఈఎల్స్ కానీ హెచ్పిఎల్ ఎన్కాష్మెంట్ కానీ ఈ రోజు వరకు ఎలాంటి డబ్బులు, ఒక్క పెన్షన్ మాత్రమే శాంక్షన్ అయ్యి వస్తుంది.
మిగతా ఎలాంటి బెనిఫిట్స్ రావడం లేదు. ఒక్కొక్క సంవత్సరం అయినా కూడా ఈ బెనిఫిట్స్ రాకపోతే మరి యొక్క పెన్షనర్లకు ఒక పెన్షన్ తప్ప మిగతా ఆ పెద్ద మొత్తంలో రావాల్సినటువంటి మొత్తాలు రాకపోవడం వల్ల చాలా మంది పెన్షనర్లు చాలా బాధలు పడుతున్నారు. మీరు అన్నట్టుగా పై చదువులకు పంపడానికి కానీ, భవన నిర్మాణాలకు కానీ, పిల్లల పెళ్లిళ్ళకు కానీ ఎక్కడి నుండి బెనిఫిట్స్ రావడం లేదండి, ఎక్సెప్ట్ పెన్షన్ తప్ప. మరి ఈ పరిస్థితి రావడానికి కారణము 3 సంవత్సరాల, నా ఉద్దేశంలో 3 సంవత్సరాల పీరియడ్ ఎక్స్టెన్షన్ చేయడమా, లేకపోతే మాకు రావాల్సినటువంటి బెనిఫిట్స్ను ఇవ్వడానికి ప్రభుత్వాలు అనవసరమైనటువంటి వాటి మీద, అంటే అనవసరం అంటే నా ఉద్దేశంలో ఏంటంటే అర్హులైన వారికి ప్రభుత్వము ఎలాంటి హామీలు ఇచ్చిందో వాటిని నెరవేర్చి మరి మా యొక్క సమస్యలను తీరుస్తే ఈ యొక్క ప్రభుత్వంలో మేము కూడా భాగస్వాములమే. మేము కూడా ఎన్నో ప్రభుత్వాన్ని నిలబెట్టడానికి, ప్రభుత్వం పని చేయడానికి మేము భాగస్వాములుగా ఉన్నటువంటి ఈ పరిస్థితులలో మరి మాకు రావాల్సినటువంటి పెన్షనరీ బెనిఫిట్స్ ఇవ్వకపోవడం వల్ల చాలా మంది చాలా రకాలుగా బాధలు పడడం అనేది చాలా వాస్తవమైనటువంటి విషయము. మరి ఇప్పుడు కూడా మాకు 5 డిఏలు బాకీ ఉన్నాయి, అవి కూడా రావడం లేదు. మరి పిఆర్సీ 2023లో అనౌన్స్ చేయాలి, మరి ఈ పిఆర్సీ కూడా 2020 నుంచి ఇప్పటి వరకు పిఆర్సీ అనౌన్స్మెంట్ లేదు. చాలా రకాలైనటువంటి సమస్యలు. ఓన్లీ పెన్షన్ కాకుండా రిటైర్డ్ అయిన తర్వాత పెన్షనర్లకు వచ్చే బెనిఫిట్స్ ఒకటే పెద్ద మొత్తంలో ఉంటాయి, కానీ పెన్షన్ అనేది 40% వరకే పడిపోతుంది. రైట్ హరిబాబు గారు, ఇప్పుడు ప్రస్తుతం మనం ఒకసారి లక్ష్మే గారి దగ్గరికి వెళ్ళాం. లక్ష్మే గారు, రిటైర్మెంట్ కాక 4 నెలల ముందే ప్రతి సమస్యకు సంబంధించిన దానికి సంబంధించిన